నమస్తే అందరికీ, వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్. ఇవాళ పెసరావకాయ చేస్తున్నాను. ఇదిగోటండి, ఈ గ్లాస్తోనే పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు దోరగా వేచాలి. 300 గ్రామ్స్ పల్లి ఆయిల్ వేడి చేసి అందులో 1 స్పూన్ ఆవాలు వేసాను. నెక్స్ట్ 1 స్పూన్ ఇంగువ, వేగిపోయిందండి, ఆపేస్తున్నాను. ఇది 1 గ్లాస్ పెసరపప్పు దోరగా వేయించి గ్రైండ్ చేసిన పౌడర్. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆవపొడి, 1 టేబుల్ స్పూన్ మెంతిపొడి. ఇక్కడ ఆవు పొడి, మెంతి పొడి 2 వేచిన పౌడర్స్. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలపాలి. మామిడికాయ ముక్కలు ఇదే గ్లాస్తో కొలుస్తున్నాను. ఇవి 3 గ్లాసులు మామిడికాయ ముక్కలు వచ్చాయి. ఈ మామిడికాయ ముక్కల్లో మనం పెసరపిండి, ఉప్పు, కారం అన్నీ కలిపాం కదా, ఆ మిశ్రమం ఇందులో వేయాలి. మనం ఇందాకల్లా ఆయిల్ వేడి చేసి అందులో పోపు వేసాం కదా, అది కూడా పూర్తిగా చల్లారాక ఇందులో వేసి కలపాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు, పెసరపిండి, ఆయిల్ అంతా బాగా కలిసేటట్టు కలపాలి. నేను ఇది ఎక్కువ రోజుల కోసం పెట్టట్లేదండి, అందుగురించే టెంకలు లేని ముక్కలతోనే పెట్టుకున్నాను. కానీ ఇది ఎక్కువ రోజుల కోసం పెట్టుకోవాలన్నా, నిలవ ఉండాలన్నా కంపల్సరీ టెంక ఉన్న ముక్కలతోనే పెట్టుకోవాలి. అప్పుడే ఆవకాయ చక్కగా ఎక్కువ నాళ్ళు నిలవ ఉంటుంది. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 3 రోజులు పక్కన పెట్టుకోవాలి. ఈ 3 రోజులు ఊరిన తర్వాత మళ్ళీ మరొకసారి కలిపి గాజు సీసాలో కానీ గ్లాస్ జార్లో కానీ పెట్టుకుంటే పెసరావకాయ తినడానికి రెడీ. 3 రోజుల తర్వాత పెసరావకాయ మీద ఇలా ఆయిల్ తేలి చక్కగా కుదిరింది. దీన్ని బాగా కలుపుకొని ఒక గాజు సీసాలో కానీ గ్లాస్ జార్లో కానీ పెట్టుకుని స్టోర్ చేసుకోవడమే. ఈ పెసరావకాయ పెసరపప్పు వేయడం వల్ల కమ్మగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా తినగలుగుతారు. కాబట్టి ఇది డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు తెలియజేయండి.